ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. దేవునికి స్తోత్రం. ఆదియందు దేవుడు ఏం చేశాడంట? భూమి ఆకాశములను సృజించాడంట. ఆదియందు ఏమీ లేదు, టైమే లేదు, ఇంకా టైం కూడా ప్రారంభం కాలేదు. ఎందుకంటే ఒక సూర్యుడు అస్తమించి అప్పుడు ఉదయ సాయంత్రాలు అయితే ఒక రోజు వస్తుంది, అది కూడా లేదు, ఏమీ లేదు, ఒక రోజు లేదు, ఒక సమయం లేదు, లేకపోతే భూమి అంటూ లేదు, ఏది లేదు. బైబిల్లో వ్రాయబడింది, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎలోహీం దేవుడు ఎవరు తెలుసా? ఏమీ లేనప్పుడు కొత్త ప్రారంభాన్ని ఇవ్వగలడు. హల్లెలూయా. ఏమీ లేదు అయినా అక్కడి నుంచి ప్రారంభించగలడు. మనం ఎవరో తెలుసా? ఆదికాండం ఉంటే ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తాం. ఆదికాండమే లేదనుకుందాం, అసలు బైబిలే లేదనుకో, ఏం ప్రారంభిస్తాం చెప్పండి? మీ ఇంటిలో సామాన్లు ఏమీ లేవు అంటే దినుసులు ఏమీ లేవు, ఏమంటే ప్రారంభిస్తారు? ఏదైనా ఉంటే ప్రారంభిస్తారు మీరు కదా. ఏమి వస్త్రాలు లేవనుకో, ఇంట్లో ఏం ధరించాం, ఉంటేనే ధరిస్తాం. ఇప్పుడు దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఎలోహీం దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎలోహీం దేవుడు ఆయన చేసిన కార్యం ఏంటి తెలుసా? ఏమీ లేదంట. బైబిల్ చెప్తుంది ఆదియందు ఏమీ లేదు. అప్పుడు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. హల్లెలూయా. ప్రారంభం లేని చోట దేవుడు కొత్తదైన ప్రారంభాన్ని ఇస్తాడు. నమ్మిన వారు ఆమేనంటారు. ఏ ప్రారంభం లేదా నీ దగ్గర? ఎవ్వరు కూడా ఏమి నీ దగ్గర ప్రారంభించడానికి నీకంటూ ఏమీ లేదా? ఏమి ప్రారంభం? ఒక ఆశీర్వాదానికి, ఒక దీవెనకు, ఒక విడుదలకు, ఏ దానికి కూడా ఏమీ లేనటువంటి పరిస్థితిలో ఉన్నామా? అలాగైతే దేవుడు ఎవరు తెలుసా? ప్రారంభం లేని చోటికి వస్తాడు, ప్రారంభాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. అసలు భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యచంద్రులు లేరు, మనిషి లేరు, అప్పుడు దేవుడు వచ్చాడు. ఎవరు దేవుడు తెలుసా? ఈ ఎలోహీం దేవుడు ఎవరంటే కాలానికి ముందున్నటువంటి దేవుడు. ఈయన సృష్టికర్త. ఎలాంటి సృష్టిని చేశాడు? ఏమీ లేనప్పుడు సృష్టిని చేశాడు. ఏదైనా ఉంటే చేయగలడు. డాక్టర్స్ అప్పుడప్పుడు అంటుంటారు, ఏదైనా వైటల్స్ కొంచెమన్నా బాగుంటే మేము ఏదన్నా చేసిందమండి, ఏం బాగలేదు, అసలు బాడీలో ఏ స్పందన లేదు, అప్పుడు మనిషిని ఏమంటారు తెలుసా? చనిపోయాడు అంటారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, చనిపోయి కుళ్ళిపోయి ఆ యొక్క సమాధిలో ఉన్నటువంటి లాజరు జీవితానికి ఒక ప్రారంభాన్ని ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఏమీ లేని చోట ప్రారంభించగలడు ఆయన. హల్లెలూయా. ఏమీ లేదా నీ జీవితంలో ఇక ఆశలు లేవు, ఆశీర్వాదాలు లేవు, మనుషులు లేరు, సహాయం లేరు, దీవెనలు లేవు, ఏది లేదు అనే చోటికి వచ్చేసావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతుంటా. ఎలోహీం దేవుడు ప్రతి లేని చోటికి వస్తాడు, ఏది లేదో అక్కడికి వస్తాడు. He will have his own new beginning. తన సొంత ప్రారంభాన్ని దేవుడు దయచేస్తాడు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన ఎలోహీం. మళ్ళీ ప్రకటన గ్రంథంలోకి వద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఈ దేవుడు ఎలాంటి దేవుడో మనం చూడగలం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇదిగో సమస్తమును నూతనముగా చేస్తాడంట దేవుడు. సమస్తమును నూతనముగా చేస్తాడంట. అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమీ లేదు, ఆదికాండం 1వ అధ్యాయంలో ఎవరు లేరు, ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రారంభించడానికి ఏ బేస్ కూడా లేదు. అక్కడికి ఎలోహీం దేవుడు వచ్చాడు. ఈయన ఏం చేశాడు అంటే సమస్తమును నూతనంగా చేసేసాడు. సమస్తమును అంటే ఒక కొత్త భూమిని తీసుకొచ్చాడు, ఒక కొత్త ఆకాశాన్ని తీసుకొని వచ్చాడు, ఒక కొత్త జీవరాశిని తీసుకొని వచ్చాడు, జంతు జీవులను తీసుకొని వచ్చాడు, లేదా జలరాశుల్లో ఉండేటువంటి జీవులను తీసుకొని వచ్చాడు, ఆకాశంలో ఎగిరే జీవులను తీసుకొచ్చాడు. ఏవి లేవు అక్కడ. దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, ఎవరైనా డ్రాయింగ్ వేయాలంటే ఏం వేస్తారో తెలుసా? వాళ్ళు డ్రాయింగ్ వేస్తారు, ఏదో ఒక దాన్ని చూసి డ్రాయింగ్ వేస్తారు. ఇప్పుడు కొత్త పిచ్చి వచ్చింది మనిషికి. ఏదైనా ఒక నీట్గా డిజైన్ ఉంటే దానికి మనం ఏం చేస్తామంటే, అబ్బా చాలా బాగుంది, ఈ పుష్పం బాగుంది, ఈ కోతిని బాగా వేసాడు, లేకపోతే మనిషిని బాగా వేసాడు. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఏనుగుకో కోతికో బ్రష్ ఇస్తారండి, దాన్ని డ్రాయింగ్ టేబుల్ దగ్గర నిలబెడతారు. అది ఎట్లా గీసిందంటే అందరు చప్పట్లు కొడతారు, సూపర్గా ఉంది, దాంట్లో ఏముండదు. అయినా ఏమంటారు తెలుసా? అది ఏనుగు డ్రాయింగ్, అది మనిషి డ్రాయింగ్ కాదు, అది ఏనుగు తన జ్ఞానాన్ని ఉపయోగించి చేసింది. అబ్బో ఏనుగు జ్ఞానానికి అది సూపర్ అంటారు. దేవుని బిడలారా, ఏనుగు జ్ఞానం ఏంటి తెలుసా? దానికంటూ ఒక బ్రెయిన్ ఉంది కాబట్టి అది డ్రా చేయగలుగుతుంది. ఏనుగుకు ఒక
అట్లా గీగాలి అనేటువంటి ఒక తొండాన్ని దేవుడు పెట్టాడు కాబట్టి అది చేయగలదు. అదేం లేకున్నప్పుడు దేవుడు చేశాడు. చూసారా, అది దేవుని యొక్క గ్రేట్నెస్. ఏమీ లేదు ఉన్నప్పుడు ఏదో ఒకటి ఎవరో ఒకరు చేస్తారండి, లాస్ట్కు పశువులు కూడా చేస్తాయి. కానీ ఏమీ లేనప్పుడు, ఎవరు లేనప్పుడు, ఏది అందుబాటులో లేనప్పుడు దేవుడు ఉంటే అది అక్కడ నూతనమైన ప్రారంభమే. హల్లెలూయా. ఈయన వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, ఎవరు లేరా నీ జీవితంలో? ఏం చేయాలనో అర్థం కావడం లేదా? ఎక్కడి నుంచి దీవెనలు వస్తాయో తెలియదా? ఎవరిని బట్టి నేను పైకి వస్తానో అర్థం కావడం లేదా? అనవసరం, అవన్నీ ప్రక్కన ఉంచు. ఎలోహీం దేవుడు ఎవరు తెలుసా? ఆయనకంటూ ఎవరో ఒకరు కావాలి, ఏదో ఒకటి, ఒక సపోర్ట్ నాకు ఉండాలని చెప్పే దేవుడు కాదు ఆయన. ఆయన కాలానికి ముందున్నాడు. ఆయన సృష్టిని చేసి కొత్త ప్రారంభాన్ని ఇచ్చేటువంటి దేవుడు, కొత్త ప్రారంభాన్ని ఇచ్చేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనిషి జీవితంలో ఎలాంటి ప్రారంభం ఇస్తాడు తెలుసా? ఒక పాపిగా మనిషి ఉన్నాడంటే ఆ పాపికి క్రొత్త ప్రారంభాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఇది మనకందరికీ తెలిసినటువంటి స్లోగనే. దేవుడు పాపిని రక్షిస్తాడు, బాగానే ఉంది. ఒక మాట మీకు చెప్తాను. అసలు ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు అది పాపం అని ఆదాము అవ్వలకు తెలుసా? తెలియదు. పాపం చేసిన తర్వాత పాప క్షమాపణ ఏ రకంగా ఉంటుందో తెలుసా? తెలియదు. పాపం చేస్తే ఏ రకమైన శిక్ష వస్తుందో ఆదాము అవ్వలకు తెలుసా? తెలియదు. ఒకవేళ ఆదాము అవ్వలను అడుగుదాం, మీకు నరకాన్ని గురించి ఏమన్నా తెలుసా? తెలియదు. మాకు దేవుని గురించే తెలుసు. వాళ్ళకి ఏమీ తెలియనప్పుడు ఒక పాపం చేశారండి. ఇప్పుడు పాపం చేసిన తర్వాత పాపానికి శిక్ష ఒకటి ఉంటుంది, ఆ శిక్ష వాళ్ళకు తెలియదు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, వీళ్ళకు తెలియదు, సాతాను వీరిని మోసగించాడు కాబట్టి పాపంలో పడిన మనిషికి ఒక నూతనమైన ప్రారంభాన్ని నేను ఇస్తాను అని ఆదాము హవ్వలను దేవుడు ఏదైనా తోటలో ఒక పశువును వధించి ఆ యొక్క పశువు యొక్క చర్మముతో వారికి ఒక చొక్కాయిని చేయించాడు. దేవుని బిడలారా, వారికి ఎందుకు క్షమాపణ దొరికింది? ఆదామా, నువ్వు చస్తావు ఈ పండు తింటే అన్నాడు. కానీ ఎందుకు చావలేదు అంటే దేవుడు అప్పుడే అనుకున్నాడు, ఆదాము పైన శిక్ష పడితే ఆదాము బ్రతకలేడు కాబట్టి ఈ శిక్ష గొర్రె పిల్లపైకి, ఆ పశుపైకి తీసుకొని వెళతాను అని ఆ దినానే దేవుడు పాపములో జీవించే మనిషికి ఒక కొత్త ప్రారంభాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరు బైబిల్లో ఉన్నటువంటి ఎలోహీం తెలుసా? ఆయన నీ జీవితాల్లో పాపం చేసి పాపం శిక్ష కూడా నువ్వు వెళుతున్నప్పుడు హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిన్, ఈ పాపం నుంచి ఎలా బయట రావాలని నువ్వు సతమతం అవుతుంటే అక్కడికి వస్తాడు. అక్కడి నుంచి కొత్త ప్రారంభాన్ని నీకు ఇవ్వగలడు. దేవుని బిడలారా, వాక్యాన్ని వింటున్నటువంటి నీతో నాతో దేవుడు అంటున్నాడు, ఎలోహీం దేవుడు కొత్త ప్రారంభాన్ని ఇస్తాడు. పాపంలో ఉన్నావా? పాపం చేసి పాప శిక్ష గుండా వెళుతున్నావా? నీ జీవితంలో పాపము ద్వారా కోల్పోవడమే ఉంటుంది తప్ప పాపము ద్వారా పొందుకోవడం అనేటువంటిది అవమానం, నింద, వేదన, దుఃఖము, ఒంటరితనము, లేకపోతే కోల్పోవడం, ఇవే ఉంటుంది. కానీ దేవుడు అక్కడికి వచ్చాడా? అక్కడ he can have a new beginning. He is a God who can create a new beginning from nothing. ఏమీ లేని చోట కొత్త ప్రారంభాన్ని ఇవ్వగలడు. అందుకే బైబిల్ ఆయనకు పెట్టిన పేరు ఎలోహీం. ఎలోహీం, ఎలోహీం అంటే ఆయన కొత్త ప్రారంభాన్ని ఇస్తాడు. పాపంలో ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో శాపం మరణమే, కానీ కొత్త ప్రారంభం. ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చారు, అక్కడి నుంచి వారి జీవితాన్ని దేవుడు ఆదాము హవ్వలను మెల్లిగా నడిపించాడు, ఆశీర్వదించాడు, వారిని క్షమించాడు. కాబట్టి ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో పాపము ఏం చేస్తుంది తెలుసా? ఫుల్ స్టాప్ పెడుతుందండి, ఫుల్ స్టాప్ పెడుతుంది. ఇంక అయిపోయింది నీ జీవితం. పాపము ద్వారా వచ్చు జీవితం మరణం అంటే పాపం ఎక్కడ ఇంకేం లేదు, ఇంకేమవుతుంది, ఇంకేం జరుగుతుంది, బెటర్ టు కమిట్ సూసైడ్ అనే రకమైన తలంపులను తీసుకొని వస్తుంది. అక్కడికి ఎలోహీం దేవుడు వచ్చాడంటే, దేవా నా జీవితంలోకి రా ప్రభా, మీరు ఎలోహీం, మీరు ప్రారంభాన్ని ఇచ్చే దేవుడు, క్రొత్త ప్రారంభాన్ని ఇచ్చే దేవుడు, ఇవ్వండి ప్రభా అని అడిగితే ఆయన ఇవ్వగలిగినటువంటి దేవుడు. రెండవదిగా నోవహు దగ్గరికి వద్దాం. నోవహు, నీ జీవితంలో దేవుడు ఎలాంటి ప్రారంభాన్ని ఇచ్చాడు? నోవహు అంటాడు, నా జీవితంలో కొత్త ప్రారంభాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ ప్రారంభం తెలుసా? నోవహు కాలంలో అందరూ పాపం చేశారు. ఆది కాండంలో ఆదాము హవ్వలు ఇద్దరే పాపం చేస్తే నోవహు కాలానికి వస్తే పాపం ఎక్కువైపోయింది. కానీ నోవహు భయభక్తులతో జీవిస్తూ ఉండగా, నోవహు దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవిస్తూ ఉండగా, నోవహు దేవుడు అడుగుజాడలో నడుస్తూ ఉండగా నోవహుతో ఒక కొత్త ప్రారంభాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాపాన్ని నువ్వు విడిచిపెట్టి ప్రభు బిడ్డగా జీవిస్తే గుర్తుపెట్టుకో, నీ ఒక్కని కోసమైనా దేవుడు భూలోకంలో కార్యం చేయగలడు. ఒక్క నోవహు దేవుని భయభక్తులు కలిగి జీవిస్తే, బైబిల్లో రాయబడి ఒక్క నోవహు నీతిమంతుడుగా జీవిస్తే, నోవహు కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకొని ఒక కొత్త ప్రారంభాన్ని ఇచ్చాడు.
నీవు పరిశుద్ధంగా దేవుని కోసం జీవిస్తూ ఉండగా రాసి పెట్టుకొని జీవితంలో గాడ్ కెన్ క్రియేట్ ఎనీథింగ్ ఫర్ యూ. ఆయన నీ కోసం ఏ సృష్టి ప్రారంభానైనా చేయగలడు, దేన్నైనా ప్రారంభించగలడు. అందుకే నోవహును అనుకున్నాడు, నోవహు నీవు పరిశుద్ధంగా జీవిస్తున్నావు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ న్యూ బిగినింగ్ ఫ్రమ్ యూ. నీ దగ్గర నుంచి ఒక కొత్త ప్రారంభాన్ని నేను తీసుకొని వస్తా. ఏంటి ఆ ప్రారంభం? కొత్త రకమైనటువంటి క్యాలెండర్ నోవహు దగ్గర నుంచి ప్రారంభమైంది. అంటే నేను అనేటువంటి మాట యొక్క అర్థం ఏంటంటే, నోవహు ముందు ఎవరైతే ఉన్నారో మొత్తం అందరినీ దేవుడు తీసేశాడు, అందరినీ తీసేశాడు. కొత్త ప్రారంభం నోవహు దగ్గర నుంచి ఇచ్చాడు. పరిశుద్ధంగా జీవించే వ్యక్తి దగ్గర ఎప్పుడు దేవుడుండి కొత్త ప్రారంభాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నీవు పరిశుద్ధంగా జీవించడానికి ట్రై చేయి చాలు. ప్రభా, ఈ పరిస్థితుల్లో నేను పరిశుద్ధంగా ఉంటాను. నా బంధువుల మధ్య, నా స్నేహితుల మధ్య, నా ఆఫీసులో, నా ఉద్యోగస్తుల దగ్గర, లేకపోతే నేను చదువుకున్న స్థలాల్లో పరిశుద్ధంగా జీవిస్తాను. ఇఫ్ యూ కెన్ టేక్ దట్ కాంక్రీట్ డెసిషన్, పరిశుద్ధత నేను ప్రేమిస్తాను. ఎవ్వరూ ఉండరు అక్కడ, దేవుడు రాగలిగితే. ఎలోహిం దేవుడు పరిశుద్ధతను ప్రేమించి సన్మానించే వారి దగ్గర వస్తాడు. వారి కోసం ఏదైనా ప్రారంభిస్తాడండి, ఏదైనా ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, నోవహు జీవితం అదే చెప్తుంది. కొత్త ప్రారంభం నోవహు దగ్గర ఇచ్చాడు. పాపము చేసి పశ్చాత్తాపడినటువంటి ఆదాము హవ్వల దగ్గర కొత్త ప్రారంభం. రెండవదిగా నోవహు దగ్గర కొత్త ప్రారంభం. ఇలా బైబిల్లో చూస్తూ వెళితే ఎన్నైనా చెప్పొచ్చు. చివరిగా ఒకటి దగ్గరికి వస్తాను నేను, ఈ రెండో పాయింట్ ముగించడానికి. పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు, రా పేతురు, నా వెంబడిరా, నేను మనుషులను పట్టే జాలలు చేస్తా. నువ్వు చేపలొద్దు పేతురు, చేపలు పట్టొద్దు, ఈ వ్యాపారం కాదు, దేవుని సేవ నువ్వు చేయాలి, నీ మీద నా సంఘాన్ని కడతాను పేతురు అని పేతురుని పిలిచాడండి. పేతురు ప్రభు యొక్క పిలుపుకు లోబడి ప్రభును వెంబడించడం ప్రారంభించాడు. కానీ ఒకరోజు పేతురు అనుకున్నాడు, యేసుప్రభు చనిపోయాడు, 3.5 సంవత్సరాలకి మాకు దూరం అయిపోయాడు, ఇక మా జీవితం గందరగోళంగా ఉంది కదా అనుకొని పేతురు ఏం చేశారంటే చేపలు పట్టడానికి వెళ్ళాడు. సేవను వదిలేసి చేపలు పట్టడానికి వెళ్ళాడు. జాగ్రత్తగా మరొకసారి చెప్తున్నా, సేవను వదిలేసి చేపలు పట్టడానికి వెళ్ళాడు. దేవా, నీ సేవ చేస్తామని డిసెంబర్ 31వ తారీఖున పేపర్లో రాయడానికి కాదు గొప్ప, ఆ సేవ రోజున సేవ చేయడమే గొప్ప ఆధిక్యత. పేతురు ఏం చేశాడో తెలుసా? సేవ నేను చేస్తాను ప్రభు అని చెప్పి ఆ సేవలో ఉండకుండా చేపలు పట్టడానికి వెళ్ళిపోతే పేతురు జీవితంలో చేపలు దొరకలేదండి. దేవుని సేవను నిర్లక్ష్యం చేసే వారి జీవితంలో, దేవుని సేవను చులకనగా చూసేటువంటి వారి జీవితాల్లో వారు ఎంత ప్రయత్నం చేసినా కూడా కొన్ని దొరకవండి. ఎంత ప్రయత్నం చేసినా కూడా విఫలమవుతూనే ఉంటారు. ఒకవేళ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటే, దేవా నీ సేవ నేను విడిచిపెట్టితే ఇది మొదలుకొని నీ సేవ చేస్తాను ప్రభా. ఒకవేళ నీ సేవను నేను చులకనగా చూసి ఉంటే, నీ సేవ చేయడానికి నాకు ఒళ్ళు బరువైపోయింటే, నీ సేవ చేయడానికంటే మనుషుల సేవ చేయడం నాకు ఎక్కువైపోయింది ప్రభా, నీ సేవకు నామం పెట్టేశాను ప్రభా అనేటువంటి తలంపులో ఉన్నావా? యు ఆర్ లైక్ పీటర్ హూ ఇస్ దేర్ ఇన్ లూక్ చాప్టర్ 22. లూకా 22లో ఉన్నటువంటి పేతురు నువ్వే. ఎప్పుడైతే పేతురు ఓడిపోయాడో, సేవ లేకుండా దూరం అయిపోయాడో, ఆ పేతురు దగ్గరికి దేవుడు వచ్చాడండి. పేతురు, ఏం పేతురు, చేపలు లేవా? దేవుడు 153 పెద్ద చేపలను దేవుడు పేతురుకి ఇచ్చాడు. అంటే సేవ లేకుండా ఆపేసి సేవకు దూరం అయిపోయినటువంటి పేతురు జీవితంలో కొత్త ప్రారంభాన్ని ఇచ్చిన దేవుడు ఎలోహిం. హల్లెలూయా. పాపి దగ్గర కొత్త ప్రారంభం, పరిశుద్ధతను సన్మానించే వ్యక్తి దగ్గర ఒక కొత్త ప్రారంభం, సేవలో పశ్చాత్తాపడి నేను నీ సేవ చేస్తాను ప్రభు అంటే దేవుడు తిరిగి కొత్త ప్రారంభాన్ని ఇచ్చాడు. ఎలాంటి ప్రారంభం తెలుసా? 1000 మంది ఎదుట నిలబెట్టాడు, 1000 మంది ఎదుట నిలబెట్టాడు. ఎవరు ఎలోహిం? దేవుడు తెలుసా? ఆయన కొత్త ప్రారంభాన్ని ఇవ్వగలడు, కొత్త ప్రారంభాన్ని ఇవ్వగలడు. ఆయన ప్రారంభిస్తే అది మామూలుగా ఉండదండి, ఇంతకుముందు ఉన్నట్టుగా ఉండదు, ఇంతకుముందు ఎవరో చేసినట్టుగా ఉండదు, అరే వీళ్ళదంతా ఇంకొకలాగా ఉందే అనిపించదు. ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ న్యూ బిగినింగ్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఎవరు నీ దేవుడు తెలుసా? ఎవరు నీ దేవుడు తెలుసా? కొత్త ప్రారంభాన్ని ఇచ్చేటువంటి ఎలోహిం. 2 విషయాలు చెప్పాను. ఒకటి, ఆది కాలానికి ముందున్నాడు, కాలానికి ముందున్నటువంటి దేవుడు. ఆయన కాలానికి సంబంధం వల్ల కాలానికి అతీతుడు, ఆయన కాలానికి అతీతుడు. అందుకే అప్పుడప్పుడు మనం వింటుంటాం, ఒక నెలకు చనిపోతారు అని దేవుని మందిరానికి వస్తారండి. కానీ దేవుడు అంటాడు, నో, దట్ ఈస్ దేర్ టైమింగ్, ఐ విల్ క్యాన్సల్ ద టైమ్ అండ్ గాడ్ విల్ ఎక్స్టెండ్ దర్ లైఫ్. వాళ్ళ జీవితాన్ని దేవుడు పొడిగిస్తాడు. లేకపోతే ఇంకా దొరకదు, ఏజ్ ఫ్యాక్టర్ అయిపోయింది, ఇక నీకు ఉద్యోగం రాదు, పెళ్లి కాదు అనేటువంటి జీవితం దగ్గరికి దేవుడు వచ్చాడా, అక్కడ ప్రారంభమవుతుంది కొత్తది, అక్కడ ప్రారంభమవుతుంది కొత్త జీవితము.
నమ్మిన వారు గట్టిగా ఆమేన్ అంటారు. చెబితేనే కాదు, అనిపించిందా ఆమేన్ అనాలి. అనండి. దేవుని నామాన్ని స్మరించుదాం. దేవుని బిడ్డలారా నిత్యము ఆయన నామాన్ని స్మరించాలి. నా దేవుడు ఎలోహిం దేవుడు. ఆయన ఆది కాలానికి ముందున్న దేవుడు. ఆయన కాలానికి అతీతుడు. లోకంలో ఉండేటువంటిది ఏంటి తెలుసా? కాలాన్ని చూసి వెళ్తారు. రాహుకాలమా వద్దు, మంగళవారమా వద్దు, పిల్లి వచ్చిందా వద్దు, కుక్క వస్తే పోతారేమో. మరి అదేందో పిల్లి వస్తేనే కదా. అమావాస్య వద్దు, అమావాస్య వద్దు. తమిళనాడులో అమావాస్య రోజు అన్ని ప్రారంభిస్తారు. మనకి అమావాస్య అంటే వద్దులే, ఈరోజు అమావాస్యలే. దేవుని దగ్గరకు వస్తున్నావు, నీవు కాలం లోపల ఉన్నావు. కాలానికి అతీతుడు దేవుడు. కాలం ఎలోహిం దేవుడిని నువ్వు సేవిస్తూ ఉంటే యూ డోంట్ లుక్ ఎట్ ద క్యాలెండర్ అండ్ యూ విల్ నాట్ ఫాలో దాట్. నీవు క్యాలెండర్ చూసి నీ యొక్క పెళ్లి తేదీలు ఫిక్స్ చేసుకో, పెళ్లి కాలాలను ఫిక్స్ చేసుకో. మంగళవారం పరీక్ష వస్తే పోతారు. కానీ మంగళవారం సెంటిమెంట్ ఉంటుంది కొంతమందికి. మంగళవారం రోజు ఉద్యోగం లెటర్ వచ్చిందనుకో, ఆఫర్ లెటర్ వచ్చిందనుకో, పోతాం. ఎందుకు? ఉద్యోగం ఆ రోజు పోకపోతే అంతే. ఎందుకో కొన్ని చోట్లే కదా మనము. దేవుని బిడ్డ, నీ జీవితంలో లోకస్తులు వెళ్ళినట్టుగా కాలాలను చూడొద్దు. కాలాలు, సమయాలు దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు. వాటిని గురించి వరి కావద్దు. దేవుడు సహాయం చేస్తాడు. ఒకటి, ఆయన కాలానికి అతీతుడు. కాలంలో పని చేస్తాడు. కాలం బయట కూడా చూడగలడు ఆయన. రెండు, ఆయన కొత్త ప్రారంభాన్ని ఇచ్చే దేవుడు. మూడోదిగా తిరిగి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలోనికి వద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలా విచిత్రమైన మాట కదా. 2వ వచనం, ఆదికాండం 1:2. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. భూమి ఏ రకంగా ఉందంటండి? నిరాకారముగాను. ఆ తర్వాత పదాన్ని ఈరోజు మీ ఎదుట ఉంచుతాను. ఎలోహిం దేవుడు ఎవరు తెలుసా? శూన్యములోనికి వస్తాడంట, అక్కడ పని చేస్తాడంట. శూన్యములోనికి వస్తాడు, అక్కడ పని చేస్తాడు. మనిషి పని చేయడానికి పరికరాలు ఉండాల. మాట్లాడాలా, మైక్ ఉండాలా. ఈ మైక్ తయారు చేయడానికి ఈ వస్తువులన్నీ ఉండాలా. ఈ కేబుల్ ఉండాలా. ఈ కేబుల్ లోపల సాల్డరింగ్ అతికించేదానికి ఒకటి ఉండాలా. గమ్ము పనికిరాదు, ఫెవికాల్ పనికిరాదు, దీనికి వేరే రకంగా అతికియాలా. సో ఇక మైక్ సృష్టించాలంటే ఇవన్నీ ఉంటేనే ఇది ఒక సృష్టి జరుగుతుంది. ఈ యొక్క సూట్ ఎవరో రెడీ చేయాలంటే దీనికి అవసరమైనటువంటి మెటీరియల్, దీనికి అవసరమైనటువంటి డిజైనింగ్, దీనికి అవసరమైనటువంటి టాలెంట్ ఉంటేనే సూట్ బయటకు వస్తుంది. ఎవరైనా ఏదైనా చెయ్యాలి అంటే ఏదో ఒకటి ఉండాలి, ఉంటేనే చేస్తారు. ఉద్యోగం వస్తుందా, మంచి మార్కులు, సర్టిఫికెట్స్ అన్నీ నీకు ఉండాలి, అప్పుడే ఉద్యోగం వస్తుంది. జీతం ఎప్పుడు వస్తుంది? పని చేస్తేనే. నువ్వు ఆఫీస్లో మర్యాదగా పని చేస్తేనే. ఇప్పుడు దేవుడు అంట శూన్యంలోనికి వచ్చాడంటండి. ఏముంది? బైబిలే చెప్తుంది శూన్యము అంటే ఏమీ లేని చోట ఏం పని చేయగలము? ఏమి ఉన్న చోట ఏదైనా ఉంటేనే మనం పని చేస్తాం. మధ్యాహ్న భోజన పథకం దగ్గరికి వెళ్ళామనుకుందాం. వాళ్ళని అడిగితే ఏం చేశారమ్మా? ఇదిగో ఇవన్నీ తెచ్చారు కాబట్టి వంట చేసామంటారు. ఏమి తెలియదనుకో, ఏం చేస్తారు? ఏం చేయరు. శూన్యమైతే ఇంక ఏది లేదు అక్కడ. ఇప్పుడు దేవుడు ఆ శూన్యంలోనికి వెళ్ళాడు. ఎవరు ఎలోహిం దేవుడు తెలుసా? ఎక్కడైతే శూన్యముందో అక్కడికి దేవుడు వెళ్ళి ఆ శూన్యాన్ని సృష్టిగా చేసిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఉంటేనే పని చేయాలంటే పరికరాలు ఉండాలి, పని చేయాలంటే మనుషులు ఉండాలి, పని చేయాలంటే సహాయం ఉండాలి, పని చేయాలంటే పరిస్థితులు బాగుండాలి. అన్నీ బాగుంటేనే, అన్నీ ఉంటేనే మనం ఒక పని చేస్తాం. దేవునికి ఏం అవసరం లేదండి. ఎలోహిం దేవుడు ఎవరు తెలుసా? ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? సృష్టికి ఏదైనా ఉంటే చేయలేదు ఆయన, ఏమీ లేనప్పుడు చేశాడు. శూన్యములో, గుర్తుపెట్టుకోండి, ఈ ఎలోహిం దేవుడు ఏమీ లేని చోట శూన్యములో అద్భుతాలు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు అడుగుతుండొచ్చు, ఏముంది నీ దగ్గర ఆశీర్వదించబడ్డానికి? ఏముంది నీ దగ్గర? ఏమీ లేదా? ఓకే, నో ప్రాబ్లం. ఈ ఎలోహిం దేవుణ్ణి అడుగు. దేవా, నా జీవితంలో ఏమీ లేదు ప్రభా, జ్ఞానం లేదు, బుద్ధి లేదు, నా జీవితంలో ఏమీ లేదు ప్రభా. అయితే దేవుణ్ణి అడుగు. ఎలోహిం దేవుడు అక్కడికి వస్తాడు. శూన్యములో సృష్టిని చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. శూన్యములో సృష్టిని చేయగలిగినటువంటి దేవుడు. బైబిల్లో 2 ఉదాహరణలు చెప్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ పాయింట్. యేసు ప్రభు శిష్యులు, యేసు ప్రభు ఒక చోటికి వెళ్ళినప్పుడు, మత్తయి 14:15. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి,
ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయెను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? శిష్యులు చాలా మంచోళ్ళు అండి. వాళ్ళు వచ్చి, యేసు ప్రభా వీళ్ళందరినీ పంపించేయి ప్రభా. ఎందుకు పంపించేయాలి తెలుసా? ఎందుకు పంపించాలి? వాళ్ళని గురించి కాదు, ఈ శిష్యులకు ఆకలి అవుతుంది. ఇప్పుడు ఆకలి అవుతుంటే యేసుప్రభు వాక్యం చెప్తూనే ఉన్నాడు. కాబట్టి మెల్లగా యేసుప్రభుకు చీటి రాసి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయి, ప్రభా వీళ్ళని పంపించేసి, వీళ్ళు తినాలి ప్రభా, నువ్వేమో చెప్తున్నావు, వీళ్ళు తినాలి, వీళ్ళకి లోపల వీళ్ళకి ఆకలి ఉంది, పంపేసే ప్రభా. లేదా ఇప్పుడు వీళ్ళని పంపేసిన తర్వాత ఎవరో ఒకరిపై మీకు మాకు తీసుకొని వస్తారు ప్రభా, లేకపోతే ఎక్కడ ఇంకా ఆకలి అవుతుంది మాకు, నువ్వేమో వాక్యం చెప్తున్నావు, వాళ్ళేమో వింటున్నారు, పంపేసే ప్రభా. ఎందుకు తెలుసా? శిష్యులకు ఆకలి అవుతుంది, శిష్యుల దగ్గర ఏం లేదు. యేసుప్రభు పెట్టాలి అంటే శిష్యుల దగ్గర ఏం లేదు. ప్రజల దగ్గర ఏమనుందా? ప్రజలు అరణ్యంలో ఉన్నారు. పరిస్థితి ఏంటి? సాయంకాలం అయిపోయింది. ఉదయమైనా అయితే ఏదో చెట్టు ఎక్కి అదెక్కి, ఇప్పుడు చెట్టు ఎక్కాలన్నా కష్టం, పండ్లు తినాలంటే. ఎందుకు? సాయంకాలం అయిపోయింది, చీకటి పడింది, ఏ చెట్టు పైన ఏముంటుందో ఎవరికి తెలియదు. కాబట్టి చెట్టు ఎక్కాలన్నా కష్టమే. సాయంకాలం అయిపోయింది. ఆ తర్వాత అరణ్య ప్రదేశము, ఉండేది కొద్ది మంది అయితే సరే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోవచ్చు, వేల మంది ఉన్నారు. వాళ్ళు అంటున్నారు పంపేసే ప్రభా. అప్పుడు దేవుడు అంటున్నాడు, వద్దు, వాళ్ళు ఇక్కడే ఉండాలి. నాకు అనిపించింది, దేవుడు వద్దు అన్నప్పుడు వీళ్ళ ఫీలింగ్ ఏంటి? ఎంత పని చేసావు ప్రభా, నువ్వు వద్దు అంటున్నావే, మా దగ్గర తినడానికి లేదు, నీ దగ్గర లేదు, వాళ్ళ దగ్గర లేదు, అరణ్యం ఇది, ఈ కాలం కూడా రైట్ టైం కాదు, ఏమీ లేదు ప్రభా ఇప్పుడు. అప్పుడు దేవుడు అడుగుతుంటున్నాడు, మీ వద్ద ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు, అది కూడా వీళ్ళవి కాదు, ఎవరివో. ఇప్పుడు దేవుడు అంటాడు తీసుకురా. ఎందుకు చెప్తున్నానంటే, శిష్యుల దగ్గర ఏముంది తెలుసా? శూన్యం ఉంది. అబ్బాయి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు, కానీ శిష్యుల దగ్గర ఏమి లేదు. ఇప్పుడు శిష్యులకు నేర్పిస్తున్నాడు. సేవకు వచ్చారు, దేవుని నమ్మారు, దేవుని వెంబడిస్తున్నారు అనుకుంటున్నారు కదా. కొన్ని సందర్భాల్లో యూ విల్ కమ్ టు ద ప్లేస్ వేర్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, ఏది లేదు అనేటువంటి పరిస్థితి శిష్యులకు వచ్చేసిందండి. వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు వెళ్ళి చేపలు పట్టాలంటే వల లేదు, దోణి లేదు, అన్ని వదిలేశారు. ఇప్పుడు యేసుప్రభుని వెంబడిస్తుండగా ఏమీ లేని పరిస్థితి వచ్చింది. అప్పుడు దేవుడు వాళ్ళకి నేర్పిస్తుంటున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఎలోహిం దేవుని నేను ఇప్పుడు మీ దగ్గర ఉన్నా. ఇది అరణ్యం, ఇది ఎవరు కొనుక్కోలేని స్థలం, ఇది ఎవరికి రానటువంటిది, ఎవరు తయారు చేయలేనటువంటిది, ఎవరు ఏం చేయలేనటువంటిది. అయినా శూన్యంలాగా ఉందా పరిస్థితి? నేనున్నా ఇక్కడ ఒక అద్భుతాన్ని చేస్తా. హల్లెలూయా. ఆ అరణ్యములో ఏమీ లేని చోట ఆ శిష్యుల చేతికి దేవుడు 12 గంపల రొట్టెలను చేపలను ఇచ్చాడు. ఎవరు నీ దేవుడు తెలుసా? నీ దగ్గర శూన్యం ఉందా? అలాగైతే యెహోవా నామ స్మరణ చేద్దాం. ప్రభువా, నీవు ఎలోహిం దేవుడవు, ఏమీ లేనటువంటి శూన్యములో సమస్తాన్ని కలుగజేసిన దేవుడు. నా కుటుంబంలో లేదు ప్రభువా, నా బిడ్డలకు లేదు ప్రభువా, నాకు లేదు ప్రభువా, దేవా దయచేయి ప్రభువా. ఆయన తినగా, తృప్తిగా తినగా, తేంచేంత తినగా, ఇంకా చాలు, ఇంకా బాగా తిని కొంతమంది పడకేసారేమో, ఇంకా చాలులే, ఈ రాత్రి ఇంకేం చెప్తాలే ప్రభా, బాగా తిన్నామని పడకేసారేమో. అంతగా దీవించిన దేవుడు ఈరోజు నీ దేవుడుగా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన ఎలోహిం, ఆయన శూన్యములో నుంచి సమస్తాన్ని తయారు చేయగలిగినటువంటి దేవుడు, శూన్యములో నుంచి సమస్తమును తయారు చేయగలిగినటువంటి దేవుడు. 2015 నవంబర్ 1న పరిచర్య ప్రారంభిస్తున్నప్పుడు చాలా మంది నన్ను ఎంకరేజ్ చేశారు. బట్ ఐ కెన్ సే దేర్ ఆర్ పీపుల్ హూ డిస్కరేజ్డ్ మీ ఆల్సో. నన్ను నిరుత్సాహపరిచిన వాళ్ళు ఉన్నారు. నువ్వెందుకు ప్రారంభిస్తుంటున్నావు? నీకు ఎవరున్నారు? ఏముంది నీ దగ్గర? ఏం చేస్తావు నువ్వు? ఏ రకంగా ఉంటావు నువ్వు? ఏ రకంగా ముందుకెళ్తావు? కెన్ యూ స్టాండ్ ఇన్ కడపలో నువ్వు నిలబడగలవా? నీ చేతనవుతుందా? కెన్ యూ స్టాండ్ అగైన్స్ ద కాంపిటీషన్? ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ విత్ మీ. నా దగ్గర ఏ జవాబు లేదు. నేను నమ్మింది ఒకటే, యెషయా 54 దేవుడు ఇచ్చాడు వాగ్దానం. ఐ బిలీవ్ దట్. ఆ వాక్యము చాలు. ఎందుకు తెలుసా? ఈ శూన్యములో దేవుడు కలుగుగాక అని తన మాటను ఉపయోగించాడే, ఆ మాట చాలు. యెషయా 54 దేవుడు నాకు ఇచ్చాడని నమ్మాను, ప్రారంభించాను. దేవుని బిడ్డలారా, ఐ కెన్ సే దిస్ ఈస్ ద ఫస్ట్ చర్చ్ వేర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద ఎలక్ట్రానిక్ ఏసీ యూనిట్స్. అన్ని చర్చిలో ఒకవేళ ఉండొచ్చేమో, ఐ డోంట్ నో, ఆ చర్చెస్లో ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఎలక్ట్రానిక్ ఏసీ యూనిట్స్ ఓన్లీ ఇన్ కడప వీఆర్ హ్యావింగ్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం.
ఒకప్పుడు నన్ను ప్రజలు ప్రశ్నించినప్పుడు నా దగ్గర జవాబే లేదు, ఏసీలు కాదు, జవాబే లేదు నా దగ్గర. అలాంటిది దేవుని వైపు చూశాను. ప్రభువా, యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ ఫ్రమ్ నథింగ్. ఏదైనా శూన్యములో నుంచి చేయగలిగిన దేవుడవు ప్రభువా. ఎలోహిం, ఎలోహిం, దేవా నా జీవితంలో ఎలోహింగా మీరుండి కార్యాలు జరిగించు అని దేవుని మీరు అడుగుతుండగా మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను. పాపము ద్వారా ఆగిపోయిందా జీవితము, ప్రారంభిస్తాడు దేవుడు. దేవా మీ కార్యాలు జరిగించండి. ఏదైతే మా జీవితాల్లో ఇంకేమవుతుంది అనుకుంటున్నారో సమస్తము నూతన మగునుగాక, నూతన కార్యములు జరుగునుగాక, నూతన కార్యములు జరుగునుగాక, కొత్త ప్రారంభాలు ప్రారంభమగునుగాక. యేసు నామమందు ఎలోహిం దేవుని నామాన్ని మేము ఉచ్చరిస్తూ ఉండగా ఆ నామములోని శక్తి కొత్త ప్రారంభాలను ప్రారంభించునుగాక. వ్యక్తిగత జీవితంలో గాని, వ్యాపారంలో గాని, ఉద్యోగంలో గాని, ఆర్థిక పరిస్థితుల్లో గాని కొత్త ప్రారంభాలు ప్రారంభమగునుగాక. ఎలోహిం దేవుని నామాన్ని మేము ఉచ్చరిస్తున్నగా ఇవి జరుగునుగాక. ప్రతి ఒక్కరి ఎదుట ఉన్న శూన్యములో సమస్తము జరుగునుగాక. ఎలోహిం దేవా మీరు జరిగించండి. లెట్ పీపుల్ బి బ్లెస్డ్, లెట్ వి బి బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు ఎలోహిం దేవుని కార్యాలు ఇప్పటి నుంచే జరుగుతూనే ఉండునుగాక, ఇప్పటి నుంచే జరుగుతూనే ఉండునుగాక. మీ కార్యములను మీరే జరిగించి మహిమను పొందుమని స్తోత్రము తండ్రి. నీ నామాన్ని స్మరించి ఉండగా ఆశీర్వాదాలు మావే, దీవెనలు మావే, ఆరోగ్యం మాదే, ఐశ్వర్యం మాదే, హెచ్చింపు మాదే. మాలో తగ్గింపు కూడా అధికమగునుగాక. మేము పరిశుద్ధులముగా ప్రభుకిష్టులుగా జీవించే కృప ఎలోహిం దేవా మీరే మాకు అనుగ్రహించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.